విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు దొండపాడు గ్రామ ప్రజలకు జెడ్పీహెచ్ఎస్ దొండపాడు హెచ్ఎం మరియు ఉపాధ్యాయ బృందం యొక్క విన్నపం ఏమనగా, గత 2 సంవత్సరాలుగా మన పాఠశాలలో సాధిస్తున్న విజయాలు మనందరికీ తెలిసినవే. వాటిని మరొక్కసారి గుర్తు చేసుకుందాం. 2024-25 విద్యా సంవత్సరంలో మన పాఠశాలలో ప్రతి సంవత్సరం జరిగే సెల్ఫ్ గవర్నింగ్ డే క్విజ్ పోటీలతో పాటుగా పాఠశాల చరిత్రలో తొలిసారి విద్యార్థులకు ఎన్నికల సరళిలో భాగంగా నామినేషన్స్ ఎలా వేయాలి, ఎన్నికల్లో ప్రచారం ఎలా చేయాలి, ఎన్నికల నిర్వహణ, ఫలితాల వెల్లడి మొదలైన అంశాలపై పూర్తి అవగాహన కలిగించే విధంగా మాక్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలిగించడంలో భాగంగా వరంగల్, పాలంపేట, మేడారం మొదలగు ప్రాంతాలకు విహారయాత్రలో భాగంగా తీసుకుని వెళ్ళడం జరిగింది. విద్యార్థులు ఆ విహారయాత్రను చాలా చక్కగా ఎంజాయ్ చేయడం జరిగింది. 10వ తరగతి విద్యార్థుల కోరిక మేరకు ఫేర్వెల్ పార్టీ కూడా నిర్వహించడం జరిగింది. మాకు తెలిసి ఇది కూడా పాఠశాలలో మొదటిసారి. అలాగే 2025-26 సంవత్సరంలో కూడా హైదరాబాద్లో వండర్లాకు విహారయాత్ర కోసం తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ విద్యార్థులు చాలా చక్కగా అన్ని విభాగాల్లో పాల్గొనడం జరిగింది. 10వ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ కూడా నిర్వహించడం జరిగింది. ఇక మన పాఠశాలలో సాధించిన విద్యా సంబంధ ఫలితాలు గమనిస్తే 2024-25 విద్యా సంవత్సరంలో అన్ని సబ్జెక్టుల టాలెంట్ టెస్టుల్లో మన పాఠశాల విద్యార్థులు మన మండలంలో ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా స్థాయిలో పాల్గొనడం జరిగింది. అక్కడ కూడా చక్కటి ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్టులో ఎం శ్రీలక్ష్మి జిల్లా స్థాయిని కూడా దాటి రాష్ట్ర స్థాయిలో పాల్గొని అక్కడి చక్కని ప్రదర్శన ఇవ్వడం జరిగింది. 10వ తరగతి ఫలితాల్లో శ్రీలక్ష్మి 547 మార్కులతో ఇంగ్లీష్ మీడియంలో మండలంలో ప్రథమ స్థానంలో నిలవడం పాటు పాఠశాల చరిత్రలో తొలిసారి బాసరా IIITలో సీటు సంపాదించి మనందరికీ గర్వకారణంగా నిలిచి ఎన్నో సత్కారాలు పొందడం జరిగింది. అలాగే 10వ తరగతిలో 32 మంది విద్యార్థులకు గాను 32 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 100% ఫలితాలు సాధించడం మనందరికీ గర్వకారణం. ఇక 2025-26 విద్యా సంవత్సరం కూడా మన విద్యార్థులు అన్ని సబ్జెక్టుల టాలెంట్ టెస్టులలో మండల స్థాయిని దాటి జిల్లా స్థాయికి వెళ్ళడం, అక్కడ కూడా చక్కని ప్రదర్శన కనబరచడం జరిగింది. 10వ తరగతి విద్యార్థిని బి భవాని వ్యాస రచనలో రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం జరిగింది. 10వ తరగతి ఫలితాల్లో గత సంవత్సరం కంటే ఈ విద్యా సంవత్సరంలో అద్భుత విజయాలు సాధించడం జరిగింది. మన పాఠశాల రికార్డులను మనమే బద్దలు కొట్టుకోవడం జరిగింది. 100% ఫలితాలతో పాటు బి భవాని 561 మార్కులతో ఇంగ్లీష్ మీడియంలో మండల టాపర్గా రావడంతో పాటు గత సంవత్సరం మాదిరిగానే బాసర IIITలో సీటు సంపాదించి ఎన్నో సత్కారాలు పొందుతూ మనందరికీ గర్వకారణంగా నిలిచింది. అలాగే కె లక్ష్మీ ప్రసన్న 536 మార్కులు, నీహారిక 524 మార్కులు, శిరీష 517 మార్కులు, జ్యోతిక 515 మార్కులతో 500కు పైగా మార్కులు సాధించిన 5 విద్యార్థులు మనందరికీ గర్వకారణం. దీనిలో నీహారిక కల్వకుర్తిలో COE సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో గురుకుల సీటు సాధించడం మనందరికీ గర్వకారణం. ఇక స్పోర్ట్స్ విషయంలో కూడా గత 2 సంవత్సరాల్లో మన విద్యార్థులు ఖోఖో, వాలీబాల్, కబడ్డీ మొదలైన క్రీడల్లో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా అనేక పురస్కారాలు సాధించి మన పాఠశాల పేరును రాష్ట్ర స్థాయిలో నిలవడం జరిగింది. ముఖ్యంగా సాఫ్ట్బాల్ క్రీడలో 8వ తరగతి విద్యార్థిని కావ్యశ్రీ జాతీయ స్థాయికి కూడా ఎన్నికై ఢిల్లీలో జరిగిన పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఇది మనందరికీ, మన ఊరికి, మన పాఠశాలకి చాలా గర్వకారణం. ఇవన్నీ మన పాఠశాల చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు పాఠశాలకు తీరుగా, వాటికంటే చాలా మెరుగ్గా మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించిన గత విజయాలు. ఇక మన పాఠశాల సౌకర్యాల విషయానికి వస్తే ఎల్లవేళలా పాఠశాల అభివృద్ధికి పాటుపడే GHM శ్రీ ఎం సత్యరెడ్డి సార్ నాయకత్వంలో అంకిత భావంతో తమ సబ్జెక్టును విద్యార్థులకు చాలా
చాలా చక్కటి మార్గంలో బోధించే అనుభవం గల అన్ని సబ్జెక్టు టీచర్లతో పాటు ఐఎఫ్ఈ ప్యానల్తో కూడినటువంటి డిజిటల్ క్లాస్ రూములు, చక్కటి బెంచీలు, అధునాతన సైన్స్ ల్యాబ్, వందలాది పుస్తకాలతో చక్కని లైబ్రరీ, విశాలమైనటువంటి ఆట స్థలం, బాలబాలికలకు విడివిడిగా టాయిలెట్లు, పరిశుభ్రమైన హ్యాండ్ వాష్ పాయింట్స్, వీటితో పాటు ప్రతి విద్యార్థికి ఎలాంటి ఫీజు లేకుండా విద్యా బోధన, పాఠ్య పుస్తకాలు మరియు నోట్బుక్ల పంపిణీ ఉచితంగా, 2 జతల యూనిఫామ్లు, చక్కటి మధ్యాహ్న భోజనం, వెలుగుబడిన విద్యార్థులకు సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు లాంటి సౌకర్యాలు కలవు. మరియు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ సంవత్సరం ఉదయం అల్పాహారం కూడా